హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి దయ వల్ల ఫ్రెండ్స్. ఒక భక్తుడు చిన్న పొడుపు కదా ఫ్రెండ్స్, అందరు బాగుండాలి. ఒక భక్తుడు రాముని దగ్గరికి పోయి ఒక దేవుడి దగ్గరికి పోయి అడిగిండట ఫ్రెండ్స్. ఏమని? ఏమని అడిగిండట ఫ్రెండ్స్? ఏమని అడిగిండనంటే, అందరికీ లేని కష్టాలు నాకెందుకు స్వామి అని అడిగిండట. అడుగుతప్పుడు నేనేం చేయాలి నా కష్టాలను పోవడానికని ఒక సాధువు దగ్గరికి మళ్ళీ వేయిండట. సాధువు ఏమన్నాడట, రామ 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 అని రామనామం ఎప్పుడు చెప్పించిన ఆయన నీకున్న కష్టం పోతుంది అని అంటే, రామునికి మొక్కుతున్నా, లక్ష్మణునికి మొక్కుతున్నా, అన్ని దేవుళ్ళకి మొక్కుతున్నా, అస్సలు నా కష్టం పోవట్లేదు అయ్యా అని అంటాను ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఏమన్నాడనంటే, రామ అని అంటే రామనామం కాదు, ఆ నామానికి ఎంతో శక్తి ఉంది నాయన. రామ అని అంటే విష్ణుమూర్తి వస్తాడు, విష్ణుమూర్తి వస్తే లక్ష్మీదేవి వస్తుంది, లక్ష్మీదేవి వస్తే శివుడు వస్తాడు, శివుడు వస్తే పార్వతి వస్తుంది, అమ్మవారు వస్తుంది, అమ్మవారు వస్తే వాళ్ళిద్దరు కొడుకులు వస్తారు, సుబ్రహ్మణ్యుడు వినాయకుడు. హనుమంతుడు వస్తాడు, 330 కోటి దేవతలు వస్తారు నాయన. లక్ష్మీదేవి వస్తే లక్ష్మి, నీకు లక్ష్మి వచ్చినట్టేనే. రామ రామనామానికన్నా మించిన మంత్రమే లేదు నాయన అని అన్నాడట ఫ్రెండ్స్. అంటే అప్పుడు ఆ భక్తుడు ఏం చేసిండనంటే, సరే రామనామాన్ని జపించుతా, ఈ జపమే చేస్తా అని చేస్తాడట ఫ్రెండ్స్. చేసి 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 విసికి వేసారిపోయిండట ఫ్రెండ్స్. విసికి వేసారేనంటే బాగా బాగా విసికిపోయిండట ఫ్రెండ్స్. కొంచెం కాదు, బాగా వేయండట ఫ్రెండ్స్, ఘోరంగా వేయండట. పోయి అప్పుడు ఏమన్నాడట, అయ్యా ఇక నీ నామాన్ని కూడా జపించుతంటే నా మీద అమ్మ తల్లి సీతాదేవి నన్ను కరుణించవా. నేను హనుమంతునంత గొప్ప భక్తుణ్ణి కాకపోని కానీ నేను కూడా భక్తున్నే అయ్యా అని అన్నాడట. అని నన్ను కరుణించి కాపాడు తండ్రి, నన్ను ఘోరంగా కాపాడు, నువ్వు కాపాడితేనే నేను బతుకుతా అని అన్నదట. అన్న తర్వాత ఫ్రెండ్స్, సరే కాపాడుతాం అని కళ్ళలో కనబడి, నాయన నీ కర్మఫలం పోయేదాకా మేమేం చేయలేం, పూర్వజన్మ సుకృతం, నువ్వు పోయిన జన్మల మహా కోటీశ్వరునివి, నువ్వు బుచ్చగాడు వచ్చినా సాధు వచ్చినా ఎవడు వచ్చినా బుక్కడు బువ్వ కూడా వేయలే, నేను ఎందుకు వేయాలి, నేను కష్టపడ్డా నేనే తినాలా నన్ను, అందుకే ఇన్ని రోజులు మిమ్మల్ని కరుణించలేను అని లక్ష్మీదేవి అన్నదట. విష్ణుమూర్తి అన్నదట, శ్రీరాముడు అన్నాడట, అన్ని దేవుళ్ళు అన్నాయట ఫ్రెండ్స్.
బాధ వచ్చిన బాధ కొంచెం తీరిపోయిందట ఫ్రెండ్స్. ఎంతనంటే కొంత తీరిపోయిందట ఫ్రెండ్స్. ఒకటేసారి అంత బాధ తీరేది కదా ఫ్రెండ్స్, కొంతనే తీరిపోయి కొంతనే తీరిందంట. కొంచెమే తీరిందట నాయన అన్నదట ఫ్రెండ్స్. అన్న తర్వాత ఇంకొక భక్తుడు ఏమన్నాడట, నీ బాధలన్నీ ఎట్లా పోయినాయి అన్నానంటే, నేను రామనామం జపించిన అని తోటి స్నేహితునితో చెప్పిండట. దేవుడు లేడు, ఏది లేదు, అంత రాసే. మనం పని చేస్తేనే పైసలు వస్తాయని అంటే అది కూడా నిజమే ఫ్రెండ్స్. పని చేస్తేనే పైసలు వస్తాయి, కానీ దేవుంది కూడా ఇంత ఉండాలి ఫ్రెండ్స్. ఇక మా ఇంటి చుట్టూ గడ్డి చూడండి ఫ్రెండ్స్. నేను కోటీశ్వరాలను కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఒంటరి ఆడి మనిషిని ఫ్రెండ్స్. ఇదంతా దొబ్బిచ్చారు, పిచ్చి బాగా దొబ్బిచ్చింది. రామనామానికి అంత గొప్ప వాల్యూ ఉంది ఫ్రెండ్స్. మా ఇంటి చుట్టూ చూడండి ఎంత గడ్డి ఉందో, ఘోరంగా గడ్డి ఉంది ఫ్రెండ్స్. షేర్ చేయండి, ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. దయచేసి అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇవి పందులు కూడా ఘోరంగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, తెల్లది పూసింది ఫ్రెండ్స్. చూడండి తెల్లది. పోయినసారి మంచిగా ఉండే ఫ్రెండ్స్, ఈసారి ఇట్లా వస్తున్నాయి. ఇక బ్లూ కలరే, అవి రిక్కాయి శంఖం పూలు, ఇవి బ్లూ. చూడండి ఫ్రెండ్స్, ఇక బ్లూ ముద్దే అవి. ఇగో ఇది నా ఇల్లు పరిస్థితి ఫ్రెండ్స్. పనికి పోయి వచ్చినాయి ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఇంటి ముందు చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంటుంది పరిస్థితి. లైకులు కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అవి పుట్టలు పిల్ల చిలుకలు పోతున్నాయి ఫ్రెండ్స్. చిలుకలు పోతున్నాయి ఫ్రెండ్స్. ఇదండి సౌండ్. కైకిలు వచ్చిన ఫ్రెండ్స్. మిషన్ కుట్టేటోళ్ళగా చెప్తున్నా, బొక్కలు అరుగుతాయి ఫ్రెండ్స్. కుట్టి బొక్కలు అరిగినాయి. అయితే రేపులో నొప్పులు ఎత్తాం కానీ పనికి పోతున్నా ఫ్రెండ్స్. మరి ఏం చేయాలి ఫ్రెండ్స్.
చేయండి వెళ్ళదు. ఇద్దరు పిల్లలు పందులు ఘోరం చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎట్లా దాన్ని వేసిన ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మాకు నెట్ కూడా లేదు ఫ్రెండ్స్. వేరే వాళ్ళ ఇంటికి వీడియో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ పందులు చెట్లు పెట్టుకున్నా ఉంచుతలేదు ఫ్రెండ్స్. తవ్వుతా అన్నాయి, లేకుంటే మా కూరగాయలు మాకే వెళ్ళేటి ఫ్రెండ్స్. చెట్లన్నీ తవ్వుతున్నాయని కోసేసిన ఫ్రెండ్స్. ఇక వీడియో పెట్టడానికి పోతున్నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళ ఇంటికి. అంటే నేను ఎంత లేని దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అందరికీ వీడియో. తర్వాత కొంచెం మంచివి నాకు వచ్చింది చెప్తాను ఫ్రెండ్స్. ఏదో వచ్చిన మాటలు 4 మాటలు చెప్తాను, చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి. నాకు ఎడిటింగ్ కూడా రాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ పెడతా ఫ్రెండ్స్ నేను వీడియో. ఎడిటింగ్ కూడా రాదు ఫ్రెండ్స్, డైరెక్ట్ వీడియో పెడతా. వీళ్ళ ఇంటికాడ వీడియో పెడితే ఫ్రెండ్స్.